కాకినాడ పార్లమెంటు సభ్యునిగా తాను టికెట్ డిమాండ్ చేయడం లేదని సానత్ సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నట్లు ఆ ఫౌండేషన్ అధ్యక్షులు సానత్ సతీష్ తెలిపారు. కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఉదయ్ శ్రీనివాస్ను విజయవాడ పిలిపించారు. ఈ నేపథ్యంలో సతీష్ పేరు తెరపైకి వచ్చింది. ఇది తెలిసిన వెంటనే వందల సంఖ్యల అభిమానులు ఆయన కార్యాలయానికి చేరుకుని అభినందనలు తెలిపారు. తాను మాత్రం సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, అందుకోసమే అభిమానులు తను కలవడానికి వచ్చారని చెప్తున్న సతీష్తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. ఎంపీగా ఉమ్మడి అభ్యర్థిగా ఎవరికి ఇస్తారని చెప్పి ఇప్పుడు మనకు ఒక ఉత్కంఠ నెలకొంది. అదే ఒక 4 రోజుల క్రితం వచ్చి పవన్ కళ్యాణ్ బంగాల్లో ఉదయ్ శ్రీనివాస్ ని తెరకెక్కించారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా పునరాలోచన చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనతో సాన సతీష్ గారు ఉన్నారు. ఆయనతో మనకు ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఇప్పటికే పార్లమెంట్ కి సంబంధించి మీరు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, అన్ని కార్యక్రమంలో ముందుకు వెళ్ళారు. అన్ని నియోజకవర్గాలను కూడా కలుసుకుంటున్నారు. అది అనివార్య కారణాలతో మళ్ళీ ఒక పేరు తెర మీదకి వచ్చింది. మళ్ళీ పునరాలోచన చేస్తారని తెలుస్తుంది. నాకు తెలియదు, పునరాలోచన చేస్తారన్నది లేదన్న నాకు తెలియదు. నేను కాకినాడలో నా ప్రజాసేవ కార్యక్రమాలను గత 5-6 ఏళ్ళ నుంచి నా ఫౌండేషన్ చేస్తాను. నాతో పాటు నా మిత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సపోర్ట్ నాకు ఉంది. వాళ్ళందరికీ చెప్పడానికి ఏంటంటే, మనం రాజకీయంగా అవకాశం వచ్చినా రాకపోయినా కూడా ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేద్దాం చెప్పడానికి రాజకీయంగా అవకాశం వస్తుంది. ఎటువంటిది ఏం లేదు. నేను రాజకీయంగా దీనికోసం ఇప్పుడు రాలేదు. అండ్ అందరూ నా స్నేహితులు బాధపడుతున్నారు అవకాశం రాలేదని, వీళ్ళందరితో కూర్చొని మాట్లాడటానికి వచ్చాను. అంతే, మేము అందరం కూడా వీళ్ళందరూ నా క్యాడరు లేకపోతే నా కార్యకర్తలు కాదు, నా చిన్నప్పటి నుంచి స్నేహితులు వీళ్ళందరూ. అంచేత వీళ్ళందరితోనూ మాట్లాడదామని వచ్చాను. రాజకీయంగా అవకాశం వస్తారు లేదా అనేది నేను ఇంకా ఆలోచించాను. అది వాళ్ళ నిర్ణయం, కనిపిస్తే అప్పుడు చూద్దాం. సీట్ అయితే ఆశించట్లేదు, ఖచ్చితంగా మనం అధిష్టానం నిర్ణయంతో ముందుకు వెళ్తామని చెప్పేసి